స్ట్రక్చర్ ఆఫ్ డిఎన్ఏ. డిఎన్ఏ నిర్మాణం. న్యూక్లిక్ యాసిడ్. ఇది ఒక తరం నుంచి ఇంకో తరానికి జన్యు విషయాలని చేరుస్తుంది. ఈ ముఖ్యమైన స్థూల కణాలు సాధారణంగా ఆక్సిజన్, నైట్రోజన్, హైడ్రోజన్, ఫాస్ఫరస్ అండ్ ముఖ్యంగా కార్బన్తో తయారవుతాయి. న్యూక్లిక్ యాసిడ్ ప్రధానంగా రెండు విధాలుగా విభజించవచ్చు. ఫస్ట్, డిఎన్ఏ డిఆక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్. సెకండ్, ఆర్ఎన్ఏ రైబో న్యూక్లిక్ యాసిడ్. స్ట్రక్చర్ ఆఫ్ డిఎన్ఏ. డిఎన్ఏ నిర్మాణం. ఇయర్ 1953లో జేమ్స్ వాట్సన్ అండ్ ఫ్రాన్సిస్ క్రిక్లు ఎక్స్ కిరణ వివర్తన మూల సిద్ధాంతంను ఆధారంగా చేసుకుని దీన్ని ప్రతిపాదించినారు. మెరీస్ విల్కన్స్ అండ్ రాసిలిడ్ ఫ్రాంక్లిన్ను అతి సాధారణ మరియు ప్రఖ్యాతిగాంచిన డిఎన్ఏ డబుల్ హెలిక్స్ స్ట్రక్చర్ని ప్రతిపాదించారు. ఒక ముఖ్యమైన సంఘటన గొలుసులు నైట్రోజన్ బేసెస్తో బంధింపబడి ఉంటాయి. ఈ ప్రతిపాదన ఎర్విన్ చార్గాఫ్ యొక్క ద్వంద్వ పోచల డిఎన్ఏలో అడినిన్, థైమిన్ మరియు గ్వానిన్ సైటోసిన్ల మధ్య నిష్పత్తి సమతుల్యంగా ఉంటుంది. డిఎన్ఏ పొడవు దీనిలో ఉన్న న్యూక్లియోటైడ్ల సంఖ్యపైన ఆర్ న్యూక్లియోటైడ్ల పేర్స్ సంఖ్యపైన ఆర్ నైట్రోజన్ బేసెస్ల పేర్స్ సంఖ్యపైన ఆధారపడి ఉంటుంది. స్ట్రక్చర్ ఆఫ్ పాలీన్యూక్లియోటైడ్ చైన్. పాలీన్యూక్లియోటైడ్ శృంఖలం నిర్మాణం. న్యూక్లియోటైడ్ను మూడు విధాలుగా విభజించారు. ఫస్ట్, ఫాస్ఫేట్ గ్రూప్. సెకండ్, పెంటో షుగర్. థర్డ్, నైట్రోజినస్ బేస్. నైట్రోజినస్ బేసెస్ టూ టైప్స్. ఫస్ట్, ప్యూరిన్స్. సెకండ్, పిరమిడైన్స్. ఫస్ట్ ప్యూరిన్స్ అడెనిన్ అండ్ గ్వానిన్. సెకండ్, పిరమిడైన్స్ సైటోసిన్, థైమిన్ అండ్ యురాసిల్. నైట్రోజినస్ బేస్ మరియు పెంటో షుగర్కు మధ్య ఎన్ గ్లైకోసిడిక్ లింకేజ్ ఏర్పడి న్యూక్లియోసైడ్ నిర్మాణంగా రూపొందుతుంది. 5OH ఫాస్ఫేట్ బంధితమైనప్పుడు ఫాస్ఫోడైఎస్టర్ బాండ్స్తో బంధిత న్యూక్లియోటైడ్ ఏర్పడుతుంది. ప్యాకేజింగ్ ఆఫ్ డిఎన్ఏ. ఈ ద్విసర్పిల్లలు డిఎన్ఏ వెనుముకలో ఫాస్ఫేట్ సమూహాలు ఉండటం వలన ప్రతికూలంగా ఛార్జ్ చేయబడుతుంది. సెల్ ప్రతికూల ఛార్జ్ను సమతుల్యం చేయడానికి డిఎన్ఏని భేదించే హిస్టోన్ ప్రోటీన్స్లను చేస్తుంది. ఈ హిస్టోన్ ప్రోటీన్స్ డిఎన్ఏ ప్యాకేజింగ్లో పాల్గొంటాయి. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డిఎన్ఏ స్ట్రక్చర్. డిఎన్ఏ నిర్మాణం యొక్క లక్షణాలు. ప్రతి రెండు జతల బేసెస్ మధ్య దూరం 0.34 నానోమీటర్స్. డిఎన్ఏ పొడవు సుమారు 2.2 మీటర్స్ ఉంటుందని అంచనా వేశారు. డిఎన్ఏ మొత్తం పొడవు 2 బేసెస్ మధ్య ఉన్న దూరం 6.6 × 10⁹ బేస్ పేర్స్ ఇంటూ 0.34 × 10⁻⁹ మీటర్స్ పర్ బేస్ పేర్స్ మల్టిప్లై చేసినప్పుడు వస్తుంది. ప్రోకారియోటిక్ జీవులైన ఎచ్రీషియా కొలైలో నిర్దిష్టమైన న్యూక్లియస్ లేనప్పటికీ డిఎన్ఏ సెల్ అంతటా వ్యాపించి ఉండదు. డిఎన్ఏ రుణావేశం కలిగి ఉండి కొన్ని ప్రోటీన్స్తో ధనావేశం ఉన్న ప్రోటీన్స్లు బంధితమై న్యూక్లియోయిడ్ ప్రాంతంలో ఉంటుంది.